అరటి పండ్లు, సీతాఫల పండ్లు మనం పర్మెంటేషన్ చేసుకున్నాం కదండి. 1వ తారీఖు చేసుకున్నాము, ఇవాళ 22 తారీఖు. ఎందుకంటే నాకు వీలు కాలేదండి ఇవ్వటానికి. ఇక చూడండి ఎంత మంచిగా అయిందో, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని కొంచెము మనము వాటర్లో కలిపి ఎట్లా ఇవ్వాలనో చూద్దామండి. ఈ 20 లీటర్ల బకెట్ నీళ్ళు తీసుకున్నా. ఇక ఇది పుల్లటి మజ్జిగ 4 లీటర్లు. ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే 20 లీటర్లు కదండి, ఇంత తీసుకుంటా 10 లీటర్లకు. 20 లీటర్లకు 2 తీసుకున్నా. గుడ్డ కట్టి మంచిగా వారం కలిపి పెట్టిందండి. ఇప్పుడు మనకు పూత మీద ఉన్నాయి చెట్లు, టమాటా చెట్లు మనం నవంబర్ నాటుకున్నాయి దసరా సీజన్లో. అవి పూత మంచిగా ఇంకా రావటానికి, కొన్ని అయితే కాయలు కూడా పట్టినాయి రావటానికి. ఇప్పుడు ఇవి ఇద్దామండి. పుల్లటి మజ్జిగ కూడా మనకు ఈ అరటి పండ్లల్లో, సీతాఫల పండ్లల్లో సల్ఫర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సీతాఫల పండ్లల్లో మంచి ఎప్పటికీ నీరు ఉంటాయి కాబట్టి నీరున్న పండ్లు ఎప్పటికైనా మన చెట్టుకు కూడా. ఇక బియ్యం కడిగిన నీళ్ళు 2 లీటర్లు పోస్తున్నా. మజ్జిగ 1 లీటర్ పోసిన, బియ్యం కడిగిన నీళ్ళు ఇంకో లీటర్ పోసుకున్నాం. చాలా ఉన్నాయి, ఇంకో బకెట్ నీళ్ళు ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు బియ్యం కడిగిన వాటర్ తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటాయండి. చెట్లకు మాత్రం, పూలకు, కాయలకు, అన్నిటికైతే బాగుంటాయి. మనం ఇట్లా చేసి పెట్టుకుంటే, ఇప్పుడు ఇది సీతాఫల పండ్లది 6 నెలల వరకు ఇవ్వచ్చు, కానీ నేనైతే 15 రోజులకు ఒకసారి ఇస్తానండి. ఈ పెద్ద బకెట్లు అయితే పోసుకుందాము. పెద్ద బకెట్లో పోసుకుంటే మనకు ముంచి చెట్లకు ఇవన్నీ బాగుంటుందండి. ఇట్లాంటి బకెట్లో 3 బకెట్లు పడతాయి నాకు. ఎక్కడ ఇవ్వాలో చూపిస్తా. ఇక్కడ మనకు పూత మీద ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ ఇవ్వాలి కాబట్టి చాలా టైం పడుతుందండి. ఇంత టైం అంటే మీకు కూడా ఇది కాదు కదా, అందుకని ఇగో కింద పోకుండా కాదు, కింద పోయేటట్టు కాదు, కానీ ఎందుకంటే నేను ముందే వాటర్ పట్టి పెట్టుకున్నా. ఇక్కడ కూడా ఇస్తున్నా. మనకు 40 లీటర్లు చాలా చెట్లకైతే వస్తాయండి. ఇట్లా ఇచ్చుకుంటే ఈ పూత పింద మీద మనకు చెట్టు బాగుంటుంది, కాయలు కూడా కొంచెం ఎక్కువగా వస్తాయని ఇవ్వాలండి. మనం ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తాం కాబట్టి. ఇప్పుడు వారం నీళ్ళు కూడా ఎక్కువ ఇయ్యం కదా, 2-3 రోజులకు ఒకసారి ఇస్తాము. బెల్లము, సీతాఫల పండ్ల సీజన్లో సీతాఫల పండ్లు ఇప్పుడు లేవు, కానీ సీతాఫల పండ్లు ఉంటే ఉండొచ్చు ఎక్కడన్నా. బెల్లము, అరటి పండ్లతో మనం అందరం చేసుకుంటున్నాము. అందుకని నేను కూడా మీకు చూపిస్తున్నా మన కాయలు పండ్లు సరిగ్గా రావటానికి. స్ట్రాబెర్రీలు కూడా బతికినాయండి, 4 చెట్లు తెచ్చుకుంటే బాగానే ఉన్నాయి. పండ్లు కాయలు కూడా వస్తున్నాయి. మనకు బొకే లాగా ఉంది చూడండి ఫ్లవరు.
ఈ ఫ్లవర్ మీకు క్రిస్మస్కి ఇద్దాం అనుకుంటే చిన్న కుండీలో లేదండి, చాలా బాగుంది ఫ్లవర్స్. ఇక్కడ మెరూన్ ఫ్లవర్స్, కింద మెరూను, అక్కడ చామంతి, ఇక్కడ బంతి. మళ్ళీ పెట్టుకున్నామండి, బంతి వస్తున్నాయి.